ఎమ్మెల్యే నాయని రాజేందర్పై మంత్రి కొండ సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచారన్నారు. తనపై ఎలాంటి కామెంట్స్ తేదలుచుకోలేదని అన్నారు. మంత్రి హోదాలో 2 ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను భర్తీ చేశారని, నాయని రాజేందర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. పెండింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే నేను ఎక్కువనే కాదండి, అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్